ఇప్పుడు నేను చెప్పేది భగవద్గీత శ్లోకాలు మొదటిది. సుఖదుఃఖ సమో కృత్వా లాభో లాభో జయో జయ తతో యుద్ధాయ యజస్వనైవం పాపమవాప్యసి. అంటే సుఖమున్న దుఃఖమున్న ఒకేలాగా ఉండాలి, లాభమైన నష్టమైన గెలిపోయినా ఓడిపోయినా ఒకేలాగా చూడాలి. అలా యుద్ధం చేయడం వల్ల ఏ పాపము అంటదో అని శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పాడు. రెండో శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్త్య కర్మణ. అంటే పని చేస్తూనే వెళ్ళండి కానీ దాని ఫలితం ఆశించకండి. మీరు పని చేస్తూ వెళ్తే ఏ పాపము అంటారో అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మూడో పద్యం క్రోధో భవతి సంమోహ సంమోహ శృతి విభ్రమ శృతిభ్రంశాత్ బుద్ధినాశ వినశ్యతి. అంటే కోపం వల్ల మనకి భయం వస్తుంది, భయం వల్ల మనకి ఆలోచన పోతుంది, ఆలోచన పోవడం వల్ల బుద్ధి నాశనం అయిపోతుంది, మనిషి కూడా నాశనం అయిపోతాడు. నా పేరు జానుశ్రీ. నేను ఇప్పుడు 12th అధ్యాయ భగవద్గీత శ్లోక చెప్తున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తి యోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయో పరయోపేత తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిద్యేషం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. BBC ఆన్ టీవీ భోగి సంక్రాంతి కన్నా శుభాకాంక్షలు. BBC ఆన్ టీవీ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. BBC ఆన్ టీవీ ప్రేక్షకులకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. BBC ఆన్ టీవీ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. BBC ప్రేక్షకులకు అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. BBC ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి కనుమ శుభాకాంక్షలు. BBC ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి కనుమ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. BBC ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. BBC ఆన్ టీవీ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ సంబరాలు శుభాకాంక్షలు. పిల్లలందరికీ ఆశీర్వాదాలు, పెద్దలందరికీ శుభాకాంక్షలు.
భోగి మంటల సంబరాలు, సంక్రాంతి సంబరాలు, కనుమ కమనీయ విందులు, ముక్కనుమ ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా భోగి, సంక్రాంతి, ముక్కనుమ, కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ஓகே, ஹாய், ஹலோ, హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. எல்லாருக்கும் వణకం. యాక్చువల్లీ మేము పల్లెటూరులో లేదు, ఎవరు సిటీలోనే ఉన్నాం. మా చుట్టాలు కానీ అమ్మమ్మ కానీ ఎవరు పల్లెటూరు లేదు. సో మా పిల్లలకి ఆ కల్చర్ ట్రెడిషన్ ఎలా చూపించాలి అని వరి అవుతున్నాం. బట్ మా బన్నీ మాస్టర్ స్పెషల్గా మా అందరి కోసం, స్టూడెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం ఒక స్పెషల్ సంక్రాంతి పండుగ ఫుల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్. మీరు ఇంకా ఇంకా గ్రో అవ్వాలి అని ఈ సంక్రాంతి సందర్భంగా అందరినీ కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భోగి సంక్రాంతి అంటే భోగి తెల్లవారుజానే మన పాత సామాన్లన్నీ మనం క్లెన్స్ చేసుకుని కాల్చేసి మన నెగటివిటీ పోయి పాజిటివిటీ కొత్త సంవత్సరంలో స్టార్ట్ అవుతుందన్న దానికోసం భోగి చేసుకుంటాం. అండ్ దెన్ సంక్రాంతి మన పెద్దోళ్ళకి ఏమేం ఏదో సంథింగ్ పడేయాలంటారు తమిళ్లో, సారీ నాకు తెలుగులో సరిగా తెలీదు, అది పెట్టుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ కనుమ ముక్కనుమ అని ఫ్యామిలీ టుగెదర్. లైక్ సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ అందరూ కలవటం, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, ఒక్కొక్క రిలేషన్షిప్ ఏంటి అని చెప్పడమే మన పిల్లలకి సంక్రాంతి. అది మన ఆంధ్రాలో ఇట్స్ వెరీ 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 స్పెషల్ మాట. సో అందరూ కంపల్సరీ సంక్రాంతి చేసుకోండి, టుగెదర్ ఫ్యామిలీగా ఉండండి. మేము చేసుకున్నాం ఈరోజు, సో మీరు చేసుకోండి. హ్యాపీ సంక్రాంతి. ఐఎమ్ డాక్టర్ రత్న పిహెచ్డి. నేను ఇక్కడ యోగా టీచర్ని. అందరం కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సో ఏన్షియంట్ నేది కూడా మర్చిపోకుండా ఇయర్ కూడా అందరూ బాగా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగా చేసుకుంటున్నాం. అందరూ బాగా చేసుకోండి. స్టే హెల్దీ. బీబీసీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్య. నేను డాన్స్ A1 డాన్స్ స్టూడియోలో చేరాను ఈ మధ్యకాలంలో. సో ఈరోజు భోగి సంక్రాంతి కనుమ 3 కలిపి పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. చిన్నప్పుడంతా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళి భోగి మంటలు, పండుగ వాతావరణం అంతా చాలా ఆనందంగా గడిపే వాళ్ళం. అందరూ బంధువులు, స్నేహితులు, చిన్న పెద్ద అందరం కలిసి, అసలు చిన్నటి స్నేహితులు అందరం కలిసి బాగా చేసుకునే వాళ్ళం. సో అలాగా మళ్ళా పట్టణంలో ఇలాంటి వాతావరణం మళ్ళీ మా డ్యాన్స్ మాస్టర్ బన్నీ గారు క్రియేట్ చేసి మాకు ఆ వాతావరణం తీసుకొచ్చారు. సో చాలా సంతోషంగా ఉంది. అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చి ఇక్కడ పిల్ల పెద్ద అందరూ ఇంకా సందడిగా పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. మన సాంప్రదాయాలు, మన పండుగలు, అన్నీ మనమే బతికించుకోవాలి. ఇలాగ ప్రతి సంవత్సరం ప్రతి పండుగలు అన్నీ ఇలాగే చేసుకొని మన తర్వాత తరానికి గుర్తు చేసేలాగా వాళ్ళకు కూడా తెలిసే విధంగా మనం చేస్తూ ఉండాలి. సో అందుకే మేము డాన్స్ స్టూడియోలో ఇలాగ అందరం కలిసిమెలిసి సందడిగా సరదాగా చేసుకుంటున్నాం.